ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని 8వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై చపాక్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్ని టీమ్స్ లాగే బౌలింగ్ని తీసుకున్నాడు. జట్టు విషయానికి వస్తే పతిరణ కంబ్యాక్ ఇచ్చాడు నాదన్ ఎల్లి స్థానంలో. అదేవిధంగా ఆర్సీబీ రసిక్ సలాం స్థానంలో భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి తీసుకుంది. ఫిలిప్ సాల్ట్ ఎప్పట్లాగే ఫాస్ట్గా ఆడడం జరిగింది. 16 బంతులు ఎదుర్కొన్నటువంటి ఫిలిప్ సాల్ట్ 5 4లు 1 సిక్సర్ కొట్టాడు. ఇక 5వ ఓవర్లో ఫిలిప్స్ అవుట్ అయ్యే సమయానికి ఆర్సీబీ 45 పరుగులు సాధించింది. నూర్ అహ్మద్ బౌలింగ్లో ధోని మెరుపు స్టంపింగ్ చేయడంతో ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడు. 1 డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 2 4లు 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 1 సిక్సర్ కొట్టిన విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్లో కాసింత నెమ్మదిగా ఆడి 30 బంతుల్లో 31 పరుగులు సాధించి నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. లేమ్ లివింగ్స్టోన్ 10 పరుగులకే అవుట్ అయినప్పటికీ రజిత్ పతిదార్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును ముందుకు నడిపాడు. 32 బంతుల్లో 4 4లు 3 సిక్సర్ల సహాయంతో 51 పరుగులు సాధించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. కానీ మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో జట్టు స్కోరు 200 చేరలేకపోయింది. చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడడంతో ఆర్సీబీ 196 పరుగులు చేయగలిగింది. చెన్నై చపాక్ స్టేడియంలో ఆర్సీబీకి 2వ అతిపెద్ద స్కోరు. అంతకుముందు 205 పరుగుల్ని 2012లో సాధించగా ఆ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. ఇక 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠిలను ఓపెనర్లుగా పంపించింది. 2వ ఓవర్ వేసినటువంటి ఆర్సీబీ బౌలర్ హ్యాజెల్వుడ్ 1 పరుగు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. రాహుల్ త్రిపాఠిని అదేవిధంగా సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను హ్యాజెల్వుడ్ ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో 2 ఓవర్లు ముగిసే సమయానికి 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత ఏ దశలోనూ చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యం దిశగా సాగలేదు. భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, దీపక్ హుడాను కూడా అవుట్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లే ముగిసే సమయానికి 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక 13వ ఓవర్ వేసినటువంటి యశ్ దయాల్ బౌలింగ్లో రచిన్ రవీంద్ర, శివం దూబేల వికెట్లను కూల్చి చెన్నై సూపర్ కింగ్స్ను ఓటమికి దగ్గరగా తీసుకెళ్లాడు. జట్టు స్కోరు 99 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ కూడా అవుట్ అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. కానీ అప్పటికే లక్ష్యం అందనంత దూరంలో ఉంది. చివరి ఓవర్లో 2 సిక్సర్లు 1 4 కొట్టిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల చెన్నై సూపర్ కింగ్స్ క్రౌడ్ను హ్యాపీ చేయడంలో మాత్రమే సక్సెస్ అయ్యాడు. పరుగుల అంతరం కాసింత తగ్గినప్పటికీ భారీ నెట్ రన్ రేట్ మరియు 2 కీలక పాయింట్లను చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోయింది.